హలో వీవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే నాలానే మీరు కూడా పూజ వీడియోస్ లేదా స్వామి అమ్మవారు విశేషాలు ఏమన్నా వీడియో పోస్ట్ చేస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది. అలాగే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో పోస్ట్ చేయడానికి కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే నేను మార్నింగ్ పూజ చేయలేదు. మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచాను, అందుకని పూజ అయితే చేసేదానికి కుదరలేదు. సో ఎందుకు పోస్ట్పోన్ చేయడము అనేసి నేను ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఈవినింగ్ చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట లోపల అంతా అలంకరించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. అలాగే నా 3వ వారం ఉప్పు దీపం నేను సంకల్పం తీసుకున్నాను కదా, ఆ ఉప్పు దీపం కూడా పెట్టేసుకున్నాను. చాలా మనసుకి చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రశాంతత కూడా ఉంది ఇంట్లో కూడా. అలాగే సామరాణి ధూపం కూడా వేసుకొని ఇల్లంతా ఒకసారి చూపించుకుంటే ఇల్లు కూడా కొద్దిగా పాజిటివ్ వైబ్స్కి టర్న్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. సో నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే మనం చేసే పనుల వల్లనో లేక మన టైం బాగలేకనో మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ డైరెక్ట్గా ఎంట్రీ అయిపోతుంటుంది. అలాంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించేదానికి మాత్రమే కొన్ని పరిహారాలు ఉంటాయి, అవి కూడా మనం చేసుకోవాలి. పూజ చేస్తే లక్ష్మి వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తుంది అని ఎప్పుడు అనుకోకూడదు. మన మనశ్శాంతి కోసము మనము మంచి మార్గంలో నడిచేదానికి మాత్రమే పూజ మనకి హెల్ప్ అవుతుంది. మనం పూజ చేయడం వల్ల ఆ స్వామి అమ్మవారిలో మనకి చక్కటి మార్గం చూపిస్తుంది. అంతేగాని ఇది చేస్తే డబ్బులు వస్తుంది, అది చేస్తే డబ్బులు వస్తుంది అని ఎప్పుడే కానీ మనం అనుకోకూడదు. చాలా వీడియోస్ చూస్తున్నాము, మీ అదృష్టం తిరగాలి అంటే ఈ విధంగా చేయండి, మీకు ఇన్స్టెంట్గా డబ్బులు రావాలి అంటే ఈ పరిహారం చేయండి అని. అవన్నీ ఏమీ కాదండి. మనం మనస్ఫూర్తిగా మనం లక్ష్మీ అమ్మవార్లకు కానీ లేదా మీ ఇష్ట దైవానికి కానీ ఎవరికైనా కానీ మనము పూజ అనేది ఆచరిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మన మీద ఉంటుంది. కాబట్టి మనం పెట్టే ప్రతి పని కానీ మనం వెళ్ళే మార్గము ప్రతిదీ మనకి అనుకూలంగానే ఉంటుంది. అంతే తప్ప ఈ పరిహారాలు చేస్తే మనకి కనక వర్షం అలాగే కురిసిపోతుందని మాత్రము ఎప్పుడు అనుకోకూడదు. నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వీడియోస్ అయితే నాకు షేర్ చేస్తుంటారు. ఈ పరిహారం చేయండి, మీకు లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది, ఇవి చేయండి, పలానా రోజు ఇవి చేయండి, శుక్రవారం చేయండి, మంగళవారం చేయండి అని. అవును, పంపించినప్పుడు మనం మనుషులం కదా, సో మనం చేస్తే లక్ష్మీదేవి మనకు వస్తుందేమో, మనకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయేమో అని మనం ప్రయత్నించిన తర్వాత డబ్బు వస్తుందని ప్రయత్నిస్తున్నాం, నమ్మకంతో కాదు. ఇవి చేస్తే వస్తుంది అని అంటారు కాబట్టి మనం చేస్తున్నాం. చేస్తే అవి వస్తాయి అని ఒక మైండ్ సెట్ మనం ఫిక్స్ అయి ఉంటాము. తర్వాత చేసిన తర్వాత రావు, అస్సలు రావు. అది ఎందుకు రాలేదు అనే ఒక టెన్షన్ ఉంటుంది. దానికనేసి ఎప్పుడే కానీ అవి చేస్తే డబ్బులు వస్తాయి, ఇవి చేస్తే డబ్బులు వస్తాయి అని ఎప్పుడే కానీ అనుకోవద్దు. మనం ఒక ప్రశాంతత కావాలి, మన మనసు అనుకూలంగా ఉండాలి. మనం మంచి మార్గంలో వెళితేనే మనకి అంత మంచి జరుగుతుంది. చూస్తున్నారా, అక్కడ మంచి మార్గం అంటే మంచి చేస్తేనే మనకు కూడా మంచి అనేది రిటర్న్ బ్యాక్ వస్తుందన్నమాట. సో నేను తెలుసుకున్నది ఇది. నేను పూజ చేస్తున్నాను, కానీ నాకు ఫుల్ మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటాను. అందుకే నాకు మైండ్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయితే రన్ అవ్వదు. లైక్ డబ్బులు ఖర్చు పెట్టాలి, లేదా ఆ డబ్బులు రావాలి, నేను ఇలా అవ్వాలి, నేను పెద్దగా సంపాదించాలి అని నాకు ఎప్పుడు అనిపించదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా అనిపిస్తుంటుంది. సో అందుకనేసి నేను పూజ అనేది స్టార్ట్ చేసినాను. సో ఒకరు చెప్పిండ్రని కాకుండా మనం ఏమనుకుంటామో, మన మైండ్లో ఏముంటుందో అది మాత్రము మనం అమ్మకి సంకల్పం చెప్పుకోవాలి. మనకి తెలియంది ఏముంటుందండి, మనము ఏదైతే కోరుతామో అదే అమ్మ ఇస్తుందని మనకు తెలుసు. అలాగే అమ్మకు కూడా తెలుసు కదా మనకేమి కావాలి, ఏ సందర్భంలో మనకి ఇవ్వాలి అని ఆ అమ్మకు కూడా తెలుసు. కాబట్టి
మనకి దైవం నిర్ణయం లేనిదే మనకి ఏది జరగదు. ఆ దైవం నిర్ణయం కోసమే మనం కొద్దిగా ప్రయత్నించాలి. నా బిడ్డ ఇలాంటి కష్టం పడుతుంది, ఈ మార్గం చూపించాలి అని ఆ దైవం నిర్ణయిస్తుంది కాబట్టి మనం పూజ అనే మార్గంలోకి వెళ్ళాలి. అంతే తప్ప మనం ఎలాంటిది ఆశించకూడదు. ఇంకొకటి లలిత సహస్రనామం ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే 9 వారాలు లలిత సహస్రనామం చదివితేనో, పారాయణం చేస్తేనో, సాయంత్రం పూట పూజ చేసుకొని పారాయణం చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది, పట్టిందల్లా బంగారమేను అని కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి. కావచ్చు, వాళ్ళ జీవితంలో జరుగుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు భక్తి శ్రద్ధతో వాళ్ళు చేస్తున్నారు. సో అందుకని వాళ్ళకి ఆ మార్గం అయితే అయ్యి ఉండొచ్చు. నేను కూడా ప్రయత్నిస్తాను, నేను కూడా చేయాలి అని అనుకుంటున్నాను. కాకపోతే ఆ పూజకి ఆ నియమాలు అయితే సహస్రనామం పారాయణంకి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పూజ అయిన తక్షణమే రెగ్యులర్గా అంటే మనము యాజ్ యూజువల్ డైలీ ఫ్రైడే టైం మనం ఎలా అయితే ఉంటున్నామో పూజ చేసుకున్న తర్వాత మనము మన దినచర్యలోకి మనం వెళ్ళిపోవాలి. లైక్ తినే దాంట్లో కానీ పనులలో కానీ. సో ఇక్కడ పూజ అయిన తక్షణమే మేము ఫ్రైడే యూజువల్లీ మేము తింటున్నాం నాన్ వెజ్, కాబట్టి ఆ రోజు డిన్నర్కి చికెన్ అయితే చేశాను. కానీ లలిత సహస్రనామం పారాయణం చేసేటప్పుడు ఆ 9 వారాల్లో మనము కొన్ని నియమాలు అయితే ఉన్నాయి, అవి మనం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, అలాగే ఫాస్టింగ్ అంటే ఉపవాసం కూడా మనము ఉండాలి. కానీ మన లైఫ్ టైంలో మనము ఉపవాసం ఉండగలుగుతామా లేదా అని చెక్ చేసుకొని మన హెల్త్ ఇష్యూస్ కూడా మనం మనసులో పెట్టుకొని మనము ఆ పని అయితే మనం చేయాలి. కానీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవి చేసుకొని అంతా చూసుకున్న తర్వాతనే నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఆ స్వామి అమ్మవారి ఆశీస్సులు మనమైతే ఎల్లప్పుడూ ఉండాలి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.